ఆశకు పోయి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోవద్దని చల్లపల్లి సీఐ కె ఈశ్వర్రావు ప్రజలకు సూచించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీస్ స్టేషన్లో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ కొత్త నెంబర్ల నుండి వచ్చేటువంటి లింకులను ఓపెన్ చేయవద్దని సూచించారు. ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లిస్తామని ఆశ చూపి ఏ విధమైనటువంటి ప్రకటనలు కూడా నిజం కాదని ఆయన తేల్చారు. ఇక చల్లపల్లిలో ఇటీవల ఒక వ్యక్తి బ్లాక్ ట్రేడింగ్ యాప్ ద్వారా 27 లక్షలు పోగొట్టుకున్నట్లు తెలిపారు. ప్రజలు ఆన్లైన్ నేరాల బారిన పడుతున్నారు. ఈ ఆన్లైన్ నేరాల బారిన పడడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఒకటి అవగాహన లేకపోవడం, రెండవది అత్యాశ. సాధారణంగా ఏంటంటే ప్రజలకు అవగాహన లేకపోవడంతో వివిధ రకాలైన లింక్స్ అంటే తెలియని లింక్స్ కొన్ని క్లిక్ చేస్తుంటారు. ఆ తెలియని లింక్స్ క్లిక్ చేయడం వల్ల ఆన్లైన్ నేరగాళ్ళు మన తాలూకా మన ఫోన్లో ఉండే సమాచారాన్ని, మన యొక్క ఈ కంప్యూటర్లో ఉండే సమాచారాన్ని కాస్త వాళ్ళు ఇచ్చేసి మనల్ని మభ్యపెట్టి, లేదంటే కొన్నిసార్లు బ్లాక్మెయిల్ చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఆటోమేటిక్గా డబ్బులు లాగడానికి ట్రై చేస్తుంటారు. ఇవి కాకుండా అత్యాశతో కూడిన కొన్ని గిఫ్టుల రూపంలో మనకి ఏంటంటే, ఈ మధ్యకాలంలో మన ఏరియాలో మన చల్లపల్లిలో ఒక ఆన్లైన్ నేరం జరిగింది. ఇది ట్రేడింగ్ యాప్ పేరుతో మీకు ఒక 100 రూపీస్ కడితే 150 రూపీస్ ఇస్తామని ఒక ఆశ చూపెట్టి ఆటోమేటిక్గా ఆయన ఒక చల్లపల్లిలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ని ఇచ్చేసి సుమారుగా 20,70,000 ఆయన దగ్గర మోసం చేయడం జరిగింది. ఇటువంటి నేరాల పట్ల ప్రజలందరూ కూడా జాగరూకతతో వ్యవహరించాలి. ప్రజలు ఆన్లైన్ నేరాల బారిన పడుతున్నారు.